ఇవాళ దేశంలో టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ. ఇవాళ బండి సంజయ్ గారు గమనించాలి. నేను చెప్పిన నాయకులు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు ఆ పార్టీలో లేడు, బాలకృష్ణ ఆ పార్టీలో లేడు. మహారాష్ట్రలో శరద్ పవార్ గారు పార్టీ పెట్టినప్పుడు వాళ్ళ బిడ్డ కానీ వాళ్ళ కొడుకు కానీ వాళ్ళు ఎవరు కూడా పార్టీలో లేరు. శివసేన పార్టీ పెట్టినప్పుడు ఉదయ్ ఠాక్రే చిన్న పిల్లవాడు. మీరు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రలో మీరు లాలూ ప్రసాద్ యాదవ్ కానివ్వండి, ములాయం సింగ్ యాదవ్ కానివ్వండి, వాళ్ళు పార్టీలు పెట్టినప్పుడు వాళ్ళ పిల్లలు ఎవరు రాజకీయాల్లో లేరు. డిఎంకే కరుణానిధి గారు పార్టీ స్థాపించినప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి స్టాలిన్ గారు వారు పార్టీలో సభ్యుడే కాదు. నేషనల్ కాన్ఫరెన్స్ కానివ్వండి, ఏ పార్టీ రీజనల్ పార్టీస్ ఎన్ని ఉన్నాయో వాళ్ళ పిల్లలందరూ కూడా వాళ్ళ తండ్రులు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వాళ్ళు రాజకీయాలకు వచ్చిండ్రు. ఇవాళ కేసీఆర్ గారి కుటుంబ సభ్యులని మీరు ఎవరు చెప్తుందో, హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, కవితక్క గారు కానివ్వండి, వాళ్ళంతా కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టినప్పుడు వాళ్ళు పునాదులాగా పనిచేసిండ్రు. వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రి అయినాక రాజకీయాలకు రాలేదు నేను చెప్పిన కుటుంబం లాగా. మాటికి కేసీఆర్ గారి ఫ్యామిలీ పట్టుకొని మీరు కుటుంబం కాదు. వాళ్ళు ఒక సామాన్య కార్యకర్తగా పనిచేసుకున్న పైకి వచ్చినటువంటి ఫ్యామిలీ వాళ్ళ కేసీఆర్ గారి ఫ్యామిలీ. అందుకనే కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో భాగస్వాములు అనే విషయం దయచేసి మీరు మర్చిపోద్దు.